దేవుడు ఎప్పుడు మీకు కష్టాలు రావు అని చెప్పలేదు. నీకు కష్టం వచ్చినప్పుడు కూడా నేను నీతో ఉన్నాను అని మాత్రం చెప్తాడు. ఇదిగో నీవెప్పుడు కూడా దుఃఖముతో ఉండవు అని ప్రభు ఏనాడు పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడలేదు. నీ దుఃఖమందు కూడా ఆ సెలయేరులో, ఆ ప్రవాహాలలో, ఆ పెద్ద తుఫాన్ లాంటి ఒక సంద్రంలో కూడా అలల మధ్య నేను నీతో ఉంటానని ప్రమాణం చేశాడు. చాలామంది క్రిస్టియన్ లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అస్సలు ఈజీ కాదు. క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేయటం చాలా కష్టం. చాలా ఓపిక, నేర్పు, అన్ని విధాలుగా నిరీక్షణ కలిగి ఉన్నవారు మాత్రమే ఒక సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలరు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రతి సమయంలో కూడా ఎన్నంటే ఉండి ఆయన గొప్ప కార్యాలను చేస్తాడు. గొప్ప కార్యాలను జరుపుకోవాల్సిన దినాల్లో ఆయన కొరకు గొప్పగా ఆయన సన్నిధిని అనుభవించడాన్ని ప్రభువు నాకును మీకును దయచేసి ఉన్నాడు. గనుక దేవుని సన్నిధిలో ఎంచడానికి అట్లీస్ట్ ఈ క్రిస్మస్ దినాల్లోనైనా ప్రభు కొరకు కనిపెట్టడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.